నేను ఇంకొకటి కూడా విన్నాను స్వామి, మీరు దగ్గర దగ్గర 40 కోట్లు 50 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నారు అని. అదేంటి, ఎలాగా? అది అది కైలాస మానసరోవరం పోయినప్పుడు అక్కడ అతిరుద్ర మహాయాగం చేసినప్పుడు ఎవరో జిగోస్లోవియా రాజా మనతనమల్లి ఎవరో మాకి ఒక 56 నోట్లు ఇచ్చినారంట. అది నాకు తెలియదు, అప్పుడు నాకంత ఇది లేదు, బుద్ధి అంత అవేర్నెస్ అంతా ఏమీ ఉండలేదు. ఆ నోట్లు ఇచ్చినారు, ఆ నోట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నాకేమీ చెప్పలేదు, ఈ కరెన్సీ ఇస్తే నీకు డబ్బులు వస్తుందని చెప్పేసి. అది తర్వాత కొన్ని రోజులు అయినాక నేను మలేషియా వెళ్ళాను. నాకు వాళ్ళు ఇచ్చింది 2006 or 2007లో. నేను దాన్ని మలేషియాలో నాకు ఎవరో ఒక గ్రూప్ ప్రవేశం చేపించకపోయినాను మలేషియాకి, సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర. అప్పుడు కేఎల్ సిటీ అని చెప్పేసి అక్కడ చేసినప్పుడు వాళ్ళు ఎవరో నాకు వచ్చి ఆర్తికి మంగారతి ఇచ్చినప్పుడు వాళ్ళ ఇండోనేషియా కరెన్సీ వేసినారు. అప్పుడు దానికి డబ్బులు వచ్చింది. ఇండోనేషియా కరెన్సీ అంత ఎక్స్పెన్సివ్ స్వామి? లేదు, ఇండోనేషియా కరెన్సీ వేసినప్పుడు దానికి కరెన్సీ ఇస్తే, ఫారిన్ కరెన్సీ ఇస్తే డబ్బులు వస్తుందని అప్పుడే నాకు తెలిసింది. ఈ డబ్బుల్ని ఇస్తే మాకు కరెన్సీ, మా ఇండియా మనీ ఇస్తారు, మాకు కరెన్సీ అమ్ముకోవచ్చునో అప్పుడే నాకు తెలిసింది. అంతకుముందు నాకు తెలియదు, ఫారిన్ కరెన్సీ ఇస్తే నాకు ఇండియా కరెన్సీ వస్తుంది అని నాకు అప్పుడు తెలియదు. అప్పుడు వేసినప్పుడు వాళ్ళు వాళ్ళు మలేషియా కరెన్సీలో నాకు ఇండియాకి అమౌంట్ పంపించినారు. గ్రూప్ ప్రవేశం చేసి 85,000 ఇచ్చినారు. అప్పుడు నాకు అన్నీ ఈ నోట్లు ఇంతంతా వస్తుందని చెప్పేసి నా దగ్గర కొన్ని నోట్లు ఉండేని పోయేప్పుడు. ఎన్ని నోట్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి. 56 నోట్లు. ఇప్పుడు కూడా ఉంది, ₹1,00,000 నోటు ఇప్పుడు ఇక్కడే ఉంది. ఒకటి పెట్టుకున్నాను, గుర్తుకి అని పెట్టుకున్నాను. 56 నోట్లు ఉంది. 20,000 నోట్లు, ₹1,00,000 నోట్లు అని దాని పేరు, జిగోస్లోవియా అని చెప్పేసి. ఆ నోట్లు ఇట్లే అది అయింది. మళ్ళీ అది ఏమంటే 2012లో అది ఆ దేశము ఇదైపోయింది, రద్దు, నోటు బ్యాన్ అయింది. అప్పుడు ఇంకా నాకు తెలియదు, నేను చూసుకునేది 2013 మే. సో మన 2000 రూపీస్ నోట్స్ ఎట్లయితే బ్యాన్ చేశారో అట్లాగా వాళ్ళ కరెన్సీ కూడా బ్యాన్ చేశారు అప్పుడు అట్లా వెళ్ళిపోయింది. అంతే, దేవుడు ఇచ్చినాడు, దేవుడే వాపస్ తీసుకొని. సో అది ఎంత అప్రాక్సిమేట్గా ఎంత వాల్యూ ఉంది స్వామి? 186 కోట్లు అని చెప్పినారు. 186 కోట్లు. సో నేను అనుకున్నది 40 కాదు, మరి 56 నోట్లే. ₹186 ఒక కరెన్సీ, ₹1. మా ఇండియన్ దుడ్డు వాళ్ళు కరెన్సీ ఇండియన్ మనీకి వచ్చి 186. సో అవన్నీ ₹1,00,000 ఇచ్చినారు మీకు. 146 కోట్లు పోగొట్టుకున్నప్పుడు మీకేం బాధ అనిపించలేదా? లేదు, అనిపించలేదు. ఎలా అంటే నాకు దేవుడు ఇచ్చినాడు, మళ్ళీ దేవుడు నాకు ఇష్టం లేదమ్మా దేవుడు ఇంకా తీసుకోండి. నాకు అది అడిగారు, కొన్ని మంది అంతా అడిగినారు, పోలీసులు అంతా అడిగినారు. నేను చెప్పాను, నాకు ఒక నోటు చాలు, ఒక నోటులు ఎంత డబ్బులు వస్తుందో అంత డబ్బుల్లో నాకు మళ్ళీ ఏం చేస్తారు స్వామి అని అడిగినారు. నేను చెప్పినాను, ఇదంతా ఒక సైట్, కానీ సైట్ జాగా తీసుకొని సైట్ మొదలు చేస్తాను, దాంట్లో ఇల్లు కడతాము, డబ్బులు మిగిలితే ఇల్లు కడతాము, పేదోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు గుర్తు చేసి 100 మందికి ఇచ్చేయాల. శివున పేరు పెట్టేసి, శివుని పేరులో లేకుంటే వెంకట స్వామి, వెంకట స్వామి, శివకేశవ ఇట్లా అదో ఒక నామం పెట్టేసి ఇచ్చేస్తాము అని అనుకున్నాను. దేవుడిస్తే ఆ డబ్బులు వస్తే ఇట్లా ఉంది అని నా ప్లాన్ అప్పుడు ఉండింది. దేవుడు నాకు కలిగి లేదు, మళ్ళీ దాన్ని వదిలేసిన. 140 కోట్లు అంటే ఎంత చేసి ఉండొచ్చు స్వామి? లేదు, అప్పుడు మేము అనుకున్నప్పుడు లెక్కేస్తే అది చాలా అవుతుంది. అంటే 100 మందికి ఇల్లు కట్టి ఆరామంగా చేసిన. ఏమంటే వాళ్ళకి ఒక షరత్ కూడా ఉంది, 25 సంవత్సరం ఎవరు ఇల్లు అమ్మకూడదు, మేము ఇస్తాము పేదవాడికి, వాళ్ళకి డబ్బులు లేదు అని చెప్పేసి అమ్మేసి పోకూడదు, ఇట్లంతా రూల్స్ మాది చేసి ఇవ్వాలా అని నేను చెప్పినాను. సో మరి అది ఎలా వెళ్ళింది మీ దగ్గర నుంచి? వెళ్ళలేదు, నోట్లు అట్లే ఉంది ఇప్పుడు కూడా. సో ఎందుకని అది ఇదైపోయింది కదా, బ్యాన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన నోట్స్ బ్యాన్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం టైం ఇస్తారు. అదే వాళ్ళు 2010లో బ్యాన్ చేసినారు, 2012 గంట వచ్చినారు. మేము చూసుకునేది వచ్చి May 13, 2013, 6 నెలలు అయిపోయింది. అందుకే ఆ బ్యాన్. గవర్నమెంట్తో అప్రోచ్ అయ్యారా? వాళ్ళ గవర్నమెంట్ తోటి అడిగాము, ఎవరో పోయి అంతా అప్పుడు మాకు చేసినాము. వాళ్ళంతా పంపించినారు, లేదు స్వామి ఇది అయ్యేది అంతే అని చెప్పినారు. అంతే, ఎవరో పోలీసు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్ అంతా అడిగినారు, అందరూ తీసుకోకుండా ఏమేమో చేయిస్తాము స్వామి అని. మళ్ళీ ఎవరు లేరు స్వామి, కాలేదు అని చెప్పినారు, అంతా ఇచ్చేసినారు. మళ్ళీ ఇక ఒక దేవి దేవస్థానం కూడా వాళ్ళు కూడా లేదు మీకు అవుతుంది, డబ్బులు వస్తుంది అని చెప్పినారు. ఆ దేవి కూడా అనుగ్రహం కాలేదు. అందుకే నేనేమి ఫీల్ కాలేదు. ఏమంటే ఇప్పుడు లాటరీ వస్తుంది అని చెప్పేసి 20 కోట్లు వచ్చిందని ఇది లేదు. 20 కోట్లు ఇప్పుడు కూడా వస్తే కూడాను నాకు అది 20 కోట్లు వద్దు నాకు. ఇప్పుడు కూడా నేను పేదవాళ్ళకే చేయాలని. సో
సో అది కూడా పేదవాళ్ళకే సహాయం చేయొచ్చు కదా స్వామి, 25 కోట్లు వస్తే. వస్తాయి ఇప్పుడు కూడా శివుడు ఇస్తే కూడాను అదే మన ఇప్పుడు కూడా అంతే. మేము గోశాల చేస్తే కూడాను అంతే. అక్కడ ఇంకా యాభై కానీ అమ్మేది కానీ, పాలు అమ్మేది కానీ, పేడ అమ్మేది కానీ, మూత్రం అమ్మేది కానీ ఏమీ లేదు. అక్కడ వచ్చే ప్రాజెక్ట్ అక్కడే. ఏమంటే అక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే కూడాను ఫ్రీగా డెలివరీ పేదవాళ్ళకే చేరాలి, వేరే వాళ్ళకి లేదు. అందుకే మా ఆశ అదొకటి చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆశీర్వదించాలని, శివుడు ఆశీర్వాదిస్తాను అనుకుంటున్నాం, ఇస్తాడు. దాంట్లో ఏమంటే 90% మేము చెప్పేస్తాం ముందరే. సత్యం ఉంటుంది, 10% అబద్ధాలు కూడా చెప్పాలి. ఎలా అంటే కొన్ని టైంలో సరుకులు రావు, ఇదికి తేవాలి, అప్పుడంతా కొన్ని లేట్ అయినప్పుడు చెప్తాము అంతే. ఇంకా 90% మేము ఎప్పుడు ఎక్కడే కానీ ఎక్కడే కార్యక్రమం చేస్తే కూడా అంతేనే 90% శ్రద్ధాపూర్వకంగా సత్యమే చేస్తూ చెప్తాము. ఇక 10%లో మేము మోసం చేయాలా, మోసం ఎప్పుడు చేయకూడదు, చేసేది ఏమంటే పూజలో ఏమి చేయాలి, బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని వచ్చే వస్తువులు వస్తున్నాయి అంటే కొత్త వస్తువులు మేమే పూజ చేస్తాం. మేము పాత వస్తువులు అంతా పెట్టి ఏమి చేయము, ముందుగా చెప్పేస్తాం. అమ్మ పెద్ద కలుషం మాత్రము పాతవి అంటే ఇంట్లో ఉండేవి పెడతాము, వేరే అంతా యావది పెట్టము. మంచి సామాన్ తీసుకొని వచ్చి మీకు శుభం కావాలి. ఇప్పుడు మేము చేసిండే పూజతో స్వామి మాకు మంచిదైంది, మీరు చేసినాక మాకు ఇదైంది అని అంతా కొన్ని అద్భుతాలు నడిచింది. ఎలా అంటే మేము ఇప్పుడు నేను చెప్పేది జ్యోతిష పండితులు కాదు, మేము పెద్ద పెద్ద పండితులు కాకుండా కూడా మా గురువులు ఏం చెప్పించినారో దాంట్లో చెప్తే శాస్త్రం చెప్పిన వాళ్ళు ఎన్నో నేను చెప్పిండే ఇంతవరకు పెళ్లి చేయించినవిగా 3,000-4,000 పెళ్లి చేయించను. అందరికీ మంచిదైంది. ఒక 100% 1% ఏమో తక్కువ కాకుండా ఉండొచ్చు, బిడ్డలు కాకుండా ఏమో ఉండొచ్చును. అట్లా అందరికీ 100% నేను చెప్పిండే అంతా శాస్త్రం ప్రకారం నడుస్తుంది. ఏమంటే అఘోరీలో నాకు మంచి అద్భుతమైన నాకు ఇచ్చేసినది. ఎలాంటే బద్రీకి వెళ్ళాను. హరిద్వార టు బద్రీ పాదయాత్ర చేసినప్పుడు మానాకు పోయాము. మానా ఇంకా స్వర్గారం చూడాలని పోతా ఉన్నాను. స్వర్గారం చేసుకొని వచ్చే తర్వాత మన రిటర్న్ వచ్చేటప్పుడు మాకు అక్కడ నాగాసాధులు దొరికినారు, అఘోరీలు, పెద్ద అఘోరీలు దొరికినారు. వాళ్ళు మాకు 6 మందికి ఒక షాకింగ్ న్యూస్ అది. ఏమంటే వాళ్ళు తినేస్తారు మమ్మల్ని, వాళ్ళు అంతలా చెప్తున్నారు. టీవీలో అంతా చూసినామేమో. అప్పుడు మాకు భయం వచ్చింది. ఆ రోజు అమావాస్య రోజు వాళ్ళకి రక్తం కావాలి అట్లా చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని పిలిచారు. వాళ్ళు ఏమో చెప్తున్నారు హిందీలో, నాకు అది వాళ్ళ భాషలో చెప్తాను, మాకు అర్థం కాలేదు. కూర్చున్నాము. వాళ్ళు మాకు విభూతి పెట్టినారు నెత్తికి. 6 మంది ఆరాంగా నవ్వుకొని ఉంటాము. వాళ్ళు ఏమో ఆగ్రా చక్రానికి ఉందంట, అది రొటేట్ అవుతుంది, అందరూ నవ్వుతానే ఉన్నాము 6 మంది. మళ్ళీ వాళ్ళు ఒక అద్భుతమైన విలువ చేస్తుంది. అన్నప్పుడు ఒక 30 ఇంకా 40 కేజీ ఉండొచ్చును. 2 వేలు నెత్తేసి పైన ఒక 6-7 అడుగుల పైన నిలిపేసి కై వదిలేసి అద్భుతమైన నాకు అది. అంటే కింద బేస్ ఏమీ లేకుండా పైన నుంచి కట్టలేదు, మీరు గాల్లో వెళ్తున్నారు. ఈ భైరవ దీపం కిలోమీటర్ ఎట్లా గాలిలో పోతుందో అట్లా నాకు ఒక అద్భుతం అప్పుడు తెలిసింది ఒకటి అయింది. మళ్ళీ నాకు కొంచెం భయం అయింది. అంటే మీకు కాన్షియస్ ఉన్నిందా స్వామి మీరు అట్లా తేలుతున్నారని? కాన్షియస్ చూసాను కదా, చూశాను, కళ్ళలో చూశాను, కాన్షియస్ ఉంది. అప్పుడు ఇంకోటి ఏమంటే నాకు అప్పుడు కొంచెం భయం కూడా అయింది. అలా అంతా నాకు ఇదైపోయింది. ఏమైనా మాట్లాడారా? లేదు, ఒక తర భయం, చాలా భయం అయిపోయింది. ఏం భయపోతుంది నేను, లేదు ఇంకా అంతే శివుని పాదానికి వెళ్ళిపోయినా అనుకున్నాను. అలా శివుడే వచ్చి కాపాడినట్లా ఏమీ లేదు. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయినాక వాళ్ళే ఇట్లా వచ్చి దింపినారు. మళ్ళీ నాకు ఒక రుద్రాక్ష ఇచ్చినారు. ఆ రుద్రాక్ష ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉన్నాను. వాళ్ళు ఇంకా నాకు ఏం మాట్లాడలేదా? వాళ్ళు చెప్పినారు నేను ఇంకా అందరికీ వాళ్ళు చెప్పినారు, నువ్వు ఏం చెప్తానో నీకు వాళ్ళని ఇంకా ఫలితం, నేను ఇంకా వేరే వాళ్ళకి 1000 మందికి నువ్వేం చెప్తావు అందరికీ ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది, మంచిది అవుతుంది, అందరికి ఇచ్చినారు. వాళ్ళకందరికీ అడిగినారు, రుద్రాక్ష ఎవరికి లేదు. ఆ గురూజీ గారు మాకు మాత్రం ఆ అఘోరికి మాకు మాత్రం ఇచ్చినారు. ఏమో తెలియదు, అద్భుతం నడుస్తా ఉంది. వాళ్ళు చెప్పినట్ల నేను ఇప్పుడు ఏమన్నా ఎవరికైనా ఏమైనా చెప్తే అది నడుస్తుంది. వాళ్ళు మమ్మల్ని మంచిదైంది చెప్తే మాకు ఇచ్చేస్తారు. అదే చాలు మాకు, ఇంకేం లేదు. శుభాకాంక్షలు మాకు మంచిది. అంటే అది మనిషిని చూసి చెప్తారా? అది శాస్త్రం లాగానే? లేదు, మనిషి చూసి చెప్పొచ్చును. కొన్ని అంతా 90% మనిషి చూసి చెప్పేస్తాం. కొన్ని ఏమంటే శివుడే మా నోట్లో చెప్పిస్తాడు, ఇట్లా చేయండి వాళ్ళకి మంచిది అవుతుంది. అట్లా కూడా జరిగింది. కొన్ని వస్తువుల్లో ఉన్నారు. ఆయన భార్య మన భర్త వచ్చినారు, ఏదో ఫంక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక షష్ఠి పూర్తి చేసినాడు, వచ్చినారు. స్వామి మీ దగ్గర మిమ్మల్ని చూసి మాకు సంతోషమైంది, మీ దగ్గర ఒక క్వశ్చన్ అడగాలని అడిగినారు. ఇట్లా నాకు బిడ్డలు కాలేదు స్వామి, 8 సంవత్సరం అయింది, బిడ్డలు కాలేదు అని చెప్పినారు. నేను చెప్పినాను, ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చినాను. తెలుగులో జల్లర చెట్టు, తెల్ల జల్లర చెట్టు ఏంటండి, బిడి ఎక్క దిగడా అని చెప్తారు కన్నడలో. జల్లర చెట్టు పూజ చేయండి 48 days.
ఓకే. పూజ చేయండి 48 డేస్. మాంసాహారం వదిలేయాలి, ఏకచిత్తంగా పూజ చేయాలి. పొద్దున్నే సూర్యుడు పుట్టేక ముందు పూజ చేయాలా అని చెప్తున్నాను. మీకు 5 నిమిషాలు పడుతుంది. తర్వాత మీరు ఎవరు దగ్గర మాట్లాడుకోవచ్చు. భక్తితో చేయండి 48 డేస్. నేను చెప్తున్నాను చేయదండి. దేవుడు మాకి ఒక బిడ్ని కలిగిస్తాడు అని చెప్పేసి మీరు ప్రార్థన చేసి చేయండి, నమ్మకం చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు చేసినారు, ఫలితం ఇచ్చింది. అప్పుడు కూడా చెప్తున్నారు, మీకు ఫస్ట్ మగబిడ్డే పుడతాడు, దేవుడు మీకు శివుడు ఇస్తాడు అని చెప్పి. శివుడు అట్లే మగబిడ్డ ఇది వాళ్ళకి సంతోషం ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా నా మాట ఎప్పుడన్నా వాళ్ళు ఫోన్ చేస్తారు. 3 నెలలకి 6 నెలలకు ఏదో ఫోన్ చేసి స్వామి బాగుంటాము, మీరు చేసినాక నేను చెప్తాను, నేను కాదు శివుడు ఇచ్చినాడు అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆరామంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు కూడా ఇప్పుడు 2వ క్లాస్ 3వ క్లాస్ చదువుతాను. ఇట్లా కేసులు ఒక 5-6 నెలలు జరిగింది. ఇంకొకటి 13 సంవత్సరం వాళ్ళకి బిడ్డలేదు. వాళ్ళకి ఇట్లా సజెస్ట్ చెప్తున్నాను, ఒక 200 రూపీస్ ఖర్చు చేయండి అని చెప్తున్నాను. వాళ్ళకి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ పుట్టింది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇట్లే ఒక 5-6 ఇట్లా అంతా నడిచింది. అంతా ఆ గోరీలు వాళ్ళు ఇచ్చింది ఒక రుద్రాక్షతో వాళ్ళ ఆశీర్వాదం వల్లనే జరుగుతా ఉంది. నేను అనుకున్నాను ఎలా అంటే వాళ్ళు చెప్పినారు, నువ్వు చెప్పింది అందరికీ ఫలితం అవుతుంది, నిన్ను పుడుకొని వాళ్ళే వస్తారు. మా గురుగారు చెప్పినారు మానసరావు విన్నప్పుడు, నువ్వు ఏమే చేస్తే కూడాను డబ్బుల గురించి చేయకూడదు, డబ్బులు నిన్ను పుడుకొని రావాలా, నువ్వు డబ్బులు పుడుకొని పోకూడదు అని చెప్పారు. అందుకే దేవుడు అట్లే నాకు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు అంటే శివుడు మాదిరిగా ఇస్తా ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇట్లలాగా చెప్పినారు కదా, పిల్లలు లేరు అంటే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకొని కూడా జరిగి ఉండొచ్చు కదా. అది కొన్ని అట్లా జరుగుతుంది. అయితే కూడాను వాళ్ళు వచ్చినారు, ఇట్లా అయింది స్వామి చూపించినాము, డాక్టర్ అంతా అయిపోయింది, ఇంత డబ్బులు కాదు. అదే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు వసూరు వాళ్ళు చెప్తున్నాం కదా, వసూరు వాళ్ళు డాక్టర్ దగ్గర అంతా పోయి అంతా చూపించుకొని అంతా అయింది తర్వాత వచ్చి చెప్తున్నారు, అంతా చూపించాము స్వామి, చూపిస్తాను స్వామి చెప్తున్నారు. నేను చెప్తున్నాను చూపించండా మీ అయ్యో స్వామి మానవ ప్రయత్నం అని చెప్పినాను. నేను చెప్తున్నాడు, మీరు గణపతికో మనసుతో చేయండి, శివుడు ఇస్తాడు అని ఒక బలంతో. శివుని పైన మీకు ಯಾವ దేవుడు వస్తుందో మీకు మంచిది, నారాయణ కావాలంటే నారాయణ, శివుని కావాలంటే శివుని, ప్రార్థన ఇద్దరు ఒకరే, ప్రార్థన చేసి మీరు చేయండి అని చెప్తున్నారు. చేసినారు, వాళ్ళకి ఫలితమైంది. అప్పుడు చెప్తున్నారు స్వామి లేదు ఈ చెట్టుకి పూజ చేసినాము, దాని యొక్క మాకు అయింది స్వామి అని చెప్తున్నారు. సంతోషం అంతే. సో ఇప్పుడు మేము కొత్త ఛానల్ పెడుతున్నాం కదా స్వామి, శివకేశవ్ అనే పెడుతున్నాము మీరు అన్నట్లు ఇంతకు మీ మాటల సందర్భంలో. సో ఆ ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని, 100% అభివృద్ధి చెందాలని డైలీ ప్రతిరోజు మీకు జరుగుతూ పోతుంది అభివృద్ధి. ఏమి చెప్తారంటే కన్నడದಲ್ಲಿ మెట్లు అంటారు, ఉన్నది మెట్లు, ఆ స్టెప్స్తోనే మీరు పోతా ఉంటారు. అభివృద్ధి 100% కాదు 200% మీరు అభివృద్ధి అవుతారు. అప్పుడు మమ్మల్ని తెలుసుకోండి అంతే. తప్పకుండా స్వామి, అది అందరికీ జరగాలని, అది మేము కూడా అదే అనుకుంటున్నది. కొంచెం సంథింగ్ అందరికీ మంచి జరగాలి, మంచి ఎక్కడైతే జరుగుతుందో ఆ మంచిని 10 మందికి చెప్పడం వల్ల 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే కొద్దిమందికి ఎవరు మంచిగా చేస్తున్న పూజలు ఎవరు చేస్తారు, డబ్బుల కోసం ఎవరు చేస్తారు, మనం మంచి కోరి ఎవరు చేస్తారు అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి తెలిసిన వాళ్ళని ఇలాగ మీలాంటి వాళ్ళని తెలిసి 10 మందికి చెప్పేదానివల్ల ఎవరికైనా ఉపయోగం అనిపిస్తే, వాళ్ళు చేసుకోవాలనిపిస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. సో మీ నెంబర్ పెట్టచ్చు, ఏదైనా కానీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనల్ని మీకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రమే అంటే బెంగళూరు మాత్రమే చేస్తారా, ఎక్కడైనా చేస్తారా? మీరు విశ్వంలో ఎక్కడ అడిగితే కూడా వస్తాము. ఓకే. సో ఎట్లా ఛార్జీలు ఏం చేస్తా, ఎట్లా చేస్తారు? అట్లేం లేదు, ఆ రోజు శివుడు ఏం బుద్ధిస్తారో వాళ్ళు ఏమి ఇస్తారో దాన్ని. ఇంతవరకు మేము ఎక్కడ కూడా ఛార్జ్ అడిగి తీసుకోలేదు. ఏమంటే ఇప్పుడు కొంచెం మారింది, ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత మారింది. ఏమంటే మా జొత్త వాళ్ళ పిల్లోళ్ళకి మేము మోసం చేయకూడదని వాళ్ళకి ఏముందో దాన్ని చూసుకొని వాళ్ళకి కొంచెం ఇప్పుడు చెప్తా ఉన్నాం. అంత ముందర నేను 23 సంవత్సరం కూడా నేను ఊరికి ఇంతవరకు ఇప్పుడు కూడా మా వేరే వాళ్ళ జొత్త పోతాం, ఎంత సంభావన వస్తుంది ఎంత ఇస్తారు కూడా మేము అడగను. ఎంత నన్ను 5 రూపాయలు ఇస్తే కూడా నేను పోతాను, డ్యూటీకి పోతాను. రాత్రి 11 గంటల నాకు ఫోన్ చేసి స్వామి రేపు పొద్దున్నే నాకు డ్యూటీ ఉంది, నేను ఫ్రీ ఉంటానంటే వాళ్ళ కార్యక్రమం నేను వెళ్తాను. నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు కానీ వాన కానీ ఏమే కానీ మేము కార్యక్రమాలు జరిపిస్తాం. శుభం కావాలంటే లోక సుఖినో భవంతు అని చెప్పేసి అట్లే మాది సంకల్పం ఉంటుంది. చాలా సంతోషం స్వామి. అలాగే మీ పాదయాత్రలు నిర్విఘ్నంగా సాగుతూ ఉండాలని, మీరు లోక కళ్యాణార్థం అందరి కోసం అందరి మంచి కోసం పూజలు చేస్తూనే ఉండాలని
మా ఛానల్ తరపున మేమందరూ కూడా కోరుకుంటున్నాము. మీరు మాకు టైం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విన్నారు కదా, నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఏమైనా పూజలు చేయాల్సి వస్తే కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇది ఏది బలవంతం లేదు, మీ ఇష్ట ప్రకారంగా మీరు కావాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.